ఇప్పుడు ఇంత భారీగా రేట్స్ పెంచేసి అంటే ఇప్పుడు కొన్ని కోట్లలో ఎకరాన్ని వాళ్ళు తీసుకొని అంటే అమ్మేటప్పుడు కూడా అంతే లక్షల కోట్లలో వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా! అంటే ఇది ఓన్లీ ఇప్పుడు సామాన్య మధ్యతరగతి వాళ్ళైతే కొనే పరిస్థితి అసలు లేదు. అంటే ఇది ఎవరికి ఎక్కువగా బెనిఫిట్? మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సరౌండింగ్ ఏరియాస్ సనత్ నగర్, కూకట్పల్లి, బాలానగర్ అంటే ఈ ఏరియాస్ పాత ఇండస్ట్రియల్ ఏరియాస్‌ని ఇప్పుడు ఇలా కమర్షియల్‌గా కన్వర్ట్ చేస్తే అంటే ఇక్కడ కూడా రేట్స్ భారీగా పెరిగిపోతాయి కదా సార్? 120% కరెక్ట్ అమ్మా. ఎందుకంటే రేట్లు పెరిగితేనే ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఎకరం జాగాలో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉంటారు? బిల్డర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఉంటుంది, ఏజెంట్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు, బయ్యర్స్ ఉంటారు. వీళ్ళు ఐదుగురిలో ఎవరికి లాభం ఎక్కువ వస్తే చెప్పండి మీకున్న కొద్ది పరిజ్ఞానంతో. ఐదుగురు చెప్పాను: ఏజెంట్స్, బయ్యర్స్, ఇన్వెస్టర్స్, సెల్లర్స్, ల్యాండ్ లార్డ్స్, గవర్నమెంట్. ఎవరికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది మీకు తెలిసిన నాలెడ్జ్లో? 5 భాగాలు ఏజెంట్స్ కాదు, గవర్నమెంట్కి ఎక్కువ లాభం వస్తుంది. ఎందుకంటే 50% దాకా ఈ ట్యాక్స్లే. ఫస్ట్ ల్యాండ్ కొన్నప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయించాలి, పర్మిషన్ నాలా కన్వర్షన్ అంటారు, అగ్రికల్చర్ అప్పుడు డబ్బులు కట్టాలి. మళ్ళీ లేఅవుట్ ప్లానింగ్, మన హెచ్ఎండిఏ డిటిసిబి లేఅవుట్ డబ్బులు కట్టాలి. తర్వాత మళ్ళీ మనం రిజిస్ట్రేషన్కి డబ్బులు కట్టాలి. మళ్ళీ ఇల్లులు కట్టుకోవడానికి ప్లాన్ అప్రూవల్. అంటే ఇవన్నీ చూసుకుంటే 50-60% గవర్నమెంట్కి వెళ్తుంది. ఏజెంట్కి వచ్చేది 1-2%. ఇప్పుడు బయర్స్, ఇన్వెస్టర్స్ కొద్దిగా అవుతుంది. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, ఈ ప్రాసెస్లో ఇప్పుడు మన హెచ్ఎండిఏ పరిధి పెంచారు 1 year, లాస్ట్ 1 year బ్యాక్. ఏదైతే హెచ్ఎండిఏ పరిధి పెంచారు, రేట్స్ ఎప్పుడు కూడా జిహెచ్ఎంలో హైయెస్ట్ ఉంటాయి. ఇప్పుడు బంజారాలు, జూబ్లీస్ చూసుకుంటే 3.5 నుండి 4 లక్షలు ఉంది పర్ యార్డ్. సో అలా కొద్దిగా శంషాబాద్ దగ్గర వెళ్తే 2 lakhs ఉంది, షాద్నగర్ దగ్గర వెళ్తే 40-50 వేలు ఉంది. అట్లా వెళ్తున్న కొద్ది రేటు తగ్గుతుంటుంది. సో నేను అన్నది ఏంటంటే ఇన్కమ్ అనేది అందరికీ వస్తుంది. లాస్ట్ 10 సంవత్సరాల్లో అంటే ఎస్పెషల్లీ గత గవర్నమెంట్ ఉండేటప్పుడు రేట్స్ అనేది 10 సంవత్సరాల్లో 10 రెట్లు పెరిగింది. ఓకే, ఇప్పుడు లాస్ట్ 1.5 year కొద్దిగా స్లో డౌన్ అయింది, మొత్తం ఏం తగ్గిపోలేదు. చాలామంది రియల్ ఎస్టేట్ మోస్ట్ ఆఫ్ ది ఛానల్ రియల్ ఎస్టేట్ డమాల్, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ అట్టడికి వెళ్ళిపోయింది అంటారు. బట్ అది 100% వాస్తవం కాదు. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు న్యూస్లోనే తెలిసే ఉంటుంది. నేను రియాల్టర్ని స్వతహాగా, నా కెరియర్ రియాల్టర్ లాగా ఏజెంట్ లాగా స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు కోకాపేటలో 100 కోట్లు అంటే నేను 20 సంవత్సరాల ముందే కోకాపేటలో ల్యాండ్ ట్రేడింగ్ చేశాను, విల్లాలు కట్టాను, అమ్మాను అన్నప్పటికి ఏమైందంటే జనాల ఎక్స్పెక్టేషన్ కేసీఆర్ గారు కంటే 10 times పెరుగుతుంది అనుకున్నారు. అంటే ఆయన చెప్పింది మాట అంతే కదా. మీరు ఎక్స్పీరియన్స్ లేనివాడు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి, నాకు రియల్ ఎస్టేట్లో ఉంది, మీకు మీడియాలో ఉంది, నేను మీడియా మాట్లాడలేను, బట్ నేను రియల్ ఎస్టేట్ మాట్లాడితే బాగా మాట్లాడతాను. ఇక్కడ ఏమైందంటే ఒక డైరెక్టర్ ఉన్నాడు 6 నెలల్లో సినిమా తీస్తాడు, ఇంకో డైరెక్టర్ ఉన్నాడు 6 సంవత్సరాల్లో సినిమా తీస్తాడు. 2 హిట్ అవుతే 2 ఫెయిల్, కానీ ఈ 6 సంవత్సరాలు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. అంటే ఆ పర్టికులర్ డైరెక్టర్తో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ పని చేస్తే నెక్స్ట్ డైరెక్టర్తో ఫెయిల్ అవుతున్నారు. మీరు చూడండి, అంటే అర్థం ఏంటి, ఈయన సెట్ చేసిన పీక్ లెవెల్ ఎవరు క్రాస్ చేయలేడు. అదే విధంగా ఇక్కడ అనుకున్నారు అంటే, కానీ రియల్గా అది జరగలేదు. అట్లానే ఏం పడిపోలేదు. ఎలక్షన్ ముందు 3 నెలలు ముందు 3 నెలల తర్వాత అనేది ట్రాన్సాక్షన్ జరగవు. ఎందుకు జరగవు? క్యాష్ మూమెంట్ ఉండదు, అది అందరికీ తెలిసిన వాస్తవం. సో మనకి ఏపీకి ఒకసారి వస్తాయి లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్, మనకి 2 సార్లు వస్తాయి. సో అక్కడే 7-8 నెలలు పోయింది. సో కొత్తగా సీఎం అయ్యారు, ఉన్న లావాదేవీలు అర్థం చేసుకోవాలి, ఆఫ్లైన్ అప్పులు, ఆన్లైన్ అప్పులు, ఏం బకాయిలు ఉన్నాయి, ఏం డెఫిసిట్ అన్ని కనుక్కోవడానికి టైం పడుతుంది కదా. మీరైనా ఒక సీఈఓ వచ్చాడంటే రేపు నుండి పర్ఫామ్ చేయలేడు, ఓ 3 నెలలు, 6 నెలలు, 10 నెలలు. సో అక్కడ తర్వాత పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ వరకు ఫస్ట్ 7 నెలలు గవర్నమెంట్ ఏంటి 6 హామీల మీద 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, దాని మీద ఫోకస్ చేశారు, లేకపోతే గవర్నమెంట్ విల్ కొలాప్స్. అది చేశాక రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ మొదలుపెట్టారు. అండ్ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ వెస్ట్ జోన్లో ప్లాన్ చేస్తుంది మ్యాక్సిమం, కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ మొత్తం హోల్ స్టేట్ మొత్తం ట్రై చేస్తారు. 2050 మెగా ప్లాన్లో ఓఆర్ఆర్కి RRR ఇప్పుడు ఎంతవరకు ఓఆర్ఆర్ వరకు బాగానే డెవలప్ అయ్యాయి కన్స్ట్రక్షన్స్. ఓఆర్ఆర్ టు RRR డెవలప్ అవ్వాల్సిన గ్రోత్ కారిడార్ అంటాం. సో మధ్యలో ఇప్పుడు 10-12 శాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్, ఐటీ కారిడార్, SEZ, AICT, వర్సిటీ, రకరకాలుగా ప్లానింగ్ చేశారు. అయితే ప్లానింగ్ చేయడానికి కొద్ది టైం పట్టింది. ఇప్పుడు కొద్ది ఓపెన్ అప్ అయ్యి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో మేబీ నెక్స్ట్ 2-3 yearsలో కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. జరుగుతాయా లేదా అని చెప్పడం ఇప్పుడు వెరీ టఫ్. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే కావాల్సిన విటమిన్ ఎమ్ అనేది లోపిస్తుంది. ఇప్పుడు ఎమ్ రావడానికి, విటమిన్ ఎమ్ రావడానికి రకరకాల ప్రయత్నాలు, దావోస్ అని, సింగపూర్ అని, అమెరికా అని వెళ్తున్నారు.
ఇండస్ట్రీలు వస్తున్నారు, కొన్ని ఇండస్ట్రీస్ ఫాక్స్కాన్ ఓపెన్ అయింది, అట్లా మిగతా ఇండస్ట్రీలు కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. నీకు ప్లాన్ ఉండడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు ఉండడం వేరు. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రూవెన్ సీఎం, 3 సార్లు 4సారి అయ్యారు. యునైటెడ్ ఏపీని ఎలా డెవలప్ చేస్తారో మన అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏపీ డెవలప్ చేయడానికి అంత ఫాస్ట్ అవ్వట్లేదు. రీజన్ ఏంటి? లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, గత లాస్ట్ 2-3 మంత్స్లో 20-25 ఇండస్ట్రీలు దిగ్గజాలన్నీ వైజాగ్లో డేటా సెంటర్లు. ఇప్పుడు హైదరాబాద్లో మనం మైక్రోసాఫ్ట్ ఫస్ట్ తీసుకొచ్చారు, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం. అది వచ్చాక ఇప్పుడు అన్ని కంపెనీలు, హైదరాబాద్లో లేని సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా? సో ఏపీని ఆ స్టేజ్ తేవాలి. ఇక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా ఆయన బుర్ర ఉపయోగించి తెలివితేటలు, నాలెడ్జ్. ఇప్పుడు కూడా ఐటీ దిగ్గజం ఎవరంటే సీఎం చంద్రబాబు, నరేంద్ర మోడీ గారు మనం చెప్పారు, హైదరాబాద్ एक शहर नहीं है, एक गांव नहीं है, హైదరాబాద్ एक बड़ा ఓషన్ है అన్నారు. తుఫాన్ అంటే హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే 4 సైడ్లు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్లో 100 కిలోమీటర్ వరకు రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. రియల్ ఎస్టేట్ మీన్స్ మనీ, మనీ మీన్స్ రియల్ ఎస్టేట్. మిగతా ఏ డిపార్ట్మెంట్లో ఇంత ఫాస్ట్గా. ఇప్పుడు మీరు ఇవాళ రియల్ ఎస్టేట్లో మంచి ఏరియాలో కొన్నారంటే 4 ఇయర్స్లో డబుల్ అవుతుంది. బ్యాంకులో ఎంత అవుతుందమ్మా? బ్యాంకులో 6.5%, 7% పర్ యానం. 5 సంవత్సరాలకు 30 డబుల్ అవ్వాలంటే 12-14 సంవత్సరాలు అవుతుంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ 4 సంవత్సరాలు డబుల్. ఎక్కడ పెడతారు డబ్బులు మీరు? కాకపోతే ల్యాండ్ కొనేటప్పుడు పర్ఫెక్ట్ పర్మిషన్తో, క్లియర్ టైటిల్తో, ఈసీతో, గవర్నమెంట్ పర్మిషన్తో కొంటేనే మీరు బాగుపడతారు, లేకపోతే బ్యాంక్ రప్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇల్లీగల్ ప్రాపర్టీ ఎవరు కొన్నారు కదా, యూ కెనాట్ రీసెల్ ఇట్. సో ఇప్పుడు చూసే ప్రీ లాంచ్లో ఎన్ని ప్రాజెక్ట్స్ మోసం చేస్తున్నారో మీరు చూశారు. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ప్రీ లాంచ్లో కొనవద్దు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ, డెవలపర్ కానీ ఎదగాలనుకుంటే ఆకాశం అంత ఆశ ఉండాలి, భూమాత అంత పేషెన్స్ ఉండాలి. ఆశ అత్యాశకి వెళ్తే ఫిర్బీ ఓకే, అత్యాశ, పెరాశ, దురాశకి వెళ్తే దుఃఖానికి సేటు. మొత్తానికి గుడి అంటే టోటల్ ఉంచుకుందంతా కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మన డిస్కౌంట్ ఈజ్ వెరీ డేంజరస్ వర్డ్. ప్రీ లాంచ్ ప్రైస్ రిడక్షన్ 30-40 ఎలాగ ఇస్తారు చెప్పండి? 40%, 30% రిడక్షన్ ఇస్తారు. కానీ 90% 5 years ప్రాజెక్ట్ అంటే 90% 30 daysలో కట్టాలి. ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ అంటే నాట్ పాసిబుల్.